ఓం శాంతి 5/12/2023. ప్రియమైన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, కళ్యాణకారి అయిన తండ్రి మీరెప్పుడు ఏడవలసిన అవసరం లేకుండా కళ్యాణం చేస్తారు. ఏడవటము అకళ్యాణము లేక దేహాభిమానానికి గుర్తు. కళ్యాణకారి అయిన తండ్రి మీరెప్పుడు ఏడవవలసిన అవసరం లేకుండా కళ్యాణం చేస్తారు. ఏడవటము అకళ్యాణము లేక దేహాభిమానానికి గుర్తు. ప్రశ్న: ఏ నిశ్చిత విధిని తెలుసుకుని మీరు సదా నిశ్చింతంగా ఉండాలి? ఏ నిశ్చిత విధిని తెలుసుకుని మీరు సదా నిశ్చింతంగా ఉండాలి? జవాబు: ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది అని మీకు తెలుసు. భలే శాంతి కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ నరుడు ఒకటి ఆలోచిస్తే ఇంకొకటి జరిగింది అన్నట్లు, తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు ఎంత ప్రయత్నించినా ఈ నిశ్చితమైన విధి మారజాలదు. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి కూడా జరగనున్నాయి. మేము ఈశ్వరీయ ఒడిని తీసుకున్నాము, సాక్షాత్కారాలు పొందాము అన్న నశ మీకుంది. అవన్నీ ప్రత్యక్షంగా జరగాల్సిందే. అందువలన మీరు సదా నిశ్చింతంగా ఉంటారు. మేము ఈశ్వరీయ ఒడిని తీసుకున్నాము, సాక్షాత్కారాలు పొందాము అన్న నశ మీకుంది. అవన్నీ ప్రత్యక్షంగా జరగాల్సిందే. అందువలన మీరు సదా నిశ్చింతంగా ఉంటారు. ఓం శాంతి. విశ్వంలో మనుష్యుల బుద్ధిలో భక్తి మార్గానికే మహిమ ఉంది. ఎందుకంటే ఇప్పుడింకా భక్తి మార్గము కొనసాగుతుంది. ఇక్కడ భక్తికి మహిమ లేదు. ఇక్కడైతే తండ్రికి మాత్రమే మహిమ ఉంది. తండ్రిని మహిమ చెయ్యవలసి ఉంటుంది. ఆ తండ్రి నుండి ఇంతటి ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది. భక్తిలో సుఖం లేదు. భక్తిలో ఉంటున్న స్వర్గమునే స్మృతి చేస్తారు కదా. మనుష్యులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. అలాగైతే సంతోషించాలి కదా. స్వర్గంలో జన్మ తీసుకున్నప్పుడు మరి ఇక ఏడవలసిన అవసరమే లేదు. స్వర్గస్థులయ్యారన్నది నిజానికి సత్యం కాదు. అందుకే ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఏడ్చేవారి కళ్యాణం ఎలా జరగాలి? ఏడవటం దుఃఖానికి గుర్తు. మనుషులు ఏడుస్తూ ఉంటారు కదా. పిల్లలు జన్మించినా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలగకపోతే తప్పకుండా హర్షితంగా ఉంటారు. ఏదైనా అకళ్యాణం జరిగినప్పుడు ఏడ్పు వస్తుంది. సత్యుగంలో ఎప్పుడూ అకళ్యాణం జరగదు. అందువలన అక్కడ ఎప్పుడూ ఏడ్వరు. అక్కడ అకళ్యాణం మాటే ఉండదు. ఇక్కడ ఎప్పుడైనా సంపాదనలో నష్టం కలిగినా లేక ఆహారం లభించకపోయినా దుఃఖం కలుగుతుంది. దుఃఖంలో ఏడుస్తారు. మీరు వచ్చి అందరికీ కళ్యాణం చెయ్యండి అని భగవంతుణ్ణి తలుచుకుంటారు. భగవంతుడు సర్వవ్యాపి. అయితే కళ్యాణం చెయ్యమని ఎవరిని కోరుతున్నారు? పరమపిత పరమాత్మను సర్వవ్యాపి అని అనటం అన్నిటికన్నా పెద్ద తప్పు. తండ్రి సర్వుల కళ్యాణకారి, తానొక్కరే కళ్యాణకారి కనుక తప్పకుండా సర్వుల కళ్యాణం చేస్తారు. పరమపిత పరమాత్మ సదా కళ్యాణమే చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. విశ్వమంతటికీ కళ్యాణం చేసేందుకు ఆ పరంపిత పరమాత్మ ఎప్పుడు వచ్చారు? విశ్వ కళ్యాణం చేయువారు ఇక ఎవ్వరూ లేరు. తండ్రిని మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు తండ్రి తమ పరిచయమును ఇచ్చి మన్మనాభవ అని అంటారు. ఇందులోనే కళ్యాణం ఉంది. సత్య త్రేతాయుగాలలో ఎట్టి పరిస్థితిలోనూ అకళ్యాణం జరగదు. త్రేతాయుగంలో కూడా రామరాజ్యం ఉన్నప్పుడు అక్కడ పులి మేక కలిసి నీళ్లు తాగుతాయి. మనం సీతారాముల రాజ్యాన్ని అంతగా స్మృతి చెయ్యము. ఎందుకంటే 2 కళలు తగ్గిపోవటంతో కొద్దో గొప్పో సుఖం తక్కువగా లభిస్తుంది. మనమైతే తండ్రి స్థాపించిన స్వర్గాన్ని ఇష్టపడతాము. అందులో పూర్తి వారసత్వాన్ని పొందితే చాలా మంచిది. ఉన్నతోన్నతుడైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని మనం కళ్యాణం చేయాలి. ప్రతి ఒక్కరూ శ్రీమతాన్ని అనుసరించి
తమ కళ్యాణం చేసుకోవాలి. బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ శ్రీమతాన్ని అనుసరించి తమ కళ్యాణం చేసుకోవాలి. ఒకటేమో ఆసురీ సాంప్రదాయము, ఇంకొకటి దైవీ సాంప్రదాయం అని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు ఒకవైపు రావణ రాజ్యం, మరోవైపు నేను దైవీ సాంప్రదాయాన్ని స్థాపన చేస్తున్నాను. ఇప్పుడు దైవీ సాంప్రదాయం ఉందని కాదు, ఆసురీ సాంప్రదాయాన్ని నేను దైవీ సాంప్రదాయంగా చేస్తున్నాను. దైవీ సాంప్రదాయం అయితే సత్యుగంలో ఉంటుంది అని అంటారు. ఈ ఆసురీ సాంప్రదాయాన్ని దైవీ సాంప్రదాయంగా భవిష్యత్తు కొరకు తయారు చేస్తాను అని బాబా అంటారు. ఇప్పుడిది బ్రాహ్మణ సాంప్రదాయము, దైవీ సాంప్రదాయము తయారవుతుంది. మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు మీకు అని గురునానక్ కూడా అన్నారు. కానీ దేవతలుగా తయారు చేయబడే మనుషులెవరు? వారికి డ్రామా ఆది మధ్య అంత్యాల గురించి తెలీదు. సృష్టి ఆదిలో ఉండిన శ్రేష్టాచారులైన లక్ష్మీ నారాయణులకి కూడా ఆది మధ్య అంత్యాల గురించి తెలీదు. వారు త్రికాల దర్శకులు కాదు. అంతకు ముందు జన్మలో త్రికాల దర్శకులుగా స్వదర్శన చక్రధారులుగా ఉండేవారు. అప్పుడు ఈ రాజ్య పదవి పొందారు. వారు స్వదర్శన చక్రాన్ని విష్ణువుకి చూపించారు. కావున బ్రాహ్మణులు స్వదర్శన చక్రధారులని అర్థం చేయించాలి. అప్పుడు మనుష్యులు ఆశ్చర్యపడతారు. వారైతే కృష్ణుని మరియు విష్ణువుని కూడా స్వదర్శన చక్రధారులు అని అనేస్తారు. విష్ణువు 2 రూపాలు, ఈ లక్ష్మీ నారాయణులని వారికి తెలీదు. ఇంతకు ముందు మనకు కూడా తెలీదు. మనుష్యులైతే ప్రతి విషయంలోనూ విధి అని అనేస్తారు. ఏదైతే జరుగుతున్నదో దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది డ్రామా. కావున మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలా లేక డ్రామా రహస్యాన్ని అర్థం చేయించాలా అని బాబా అడుగుతున్నారు. అది కూడా ఎప్పుడైతే బాబా స్మృతి ఉంటుందో అప్పుడే తెలుస్తుంది. కావున మొట్టమొదట తండ్రి పరిచయమునే ఇవ్వాలి. అనంతమైన తండ్రి అయిన శివబాబా అయితే ప్రసిద్ధమైన వారు. రుద్ర బాబా అని కూడా అనరు కదా. శివబాబా ప్రసిద్ధమైన వారు. ఎక్కడికెక్కడైతే భక్తులు ఉంటారో వారికి వెళ్ళి అర్థం చేయించండి అని తండ్రి తెలిపించారు. హిమాలయాలకు ఇన్ని కోట్ల సంవత్సరాల వయసు అని మనుషులు చెప్తూ ఉండటం వార్తాపత్రికల్లో చదివారు. హిమాలయాలకేమైనా ఆయువు ఉంటుందా? ఇవన్నీ సదాకాలికంగా ఉండనే ఉన్నాయి. హిమాలయం ఎప్పుడైనా మాయం అవ్వగలదా? ఈ భారతదేశం కూడా అనాది. ఇది ఎప్పుడు రచించబడింది? దాన్ని వయసు కనుగొనలేరు. అలాగే అది ఎప్పటి నుండి ఉందో హిమాలయం గురించి చెప్పలేరు. ఈ హిమాలయ పర్వత ఆయువు లెక్కింపబడజాలదు. ఆకాశము లేక సముద్రం వంటి వాటి ఆయుష్ ఇంత ఉంటుందని చెప్పరు. హిమాలయము ఆయువు చెప్తున్నారంటే మరి సముద్రానిది కూడా తెలపాలి కదా. వారికేమీ తెలియదు. ఇక్కడైతే మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. ఇది ఈశ్వరీయ కుటుంబం. తండ్రికి చెందిన వారిగా అవ్వటం ద్వారా స్వర్గాధిపతులుగా అవుతారని మీకు తెలుసు. ఇది ఒక జనక మహారాజ విషయం కాదు. జీవన్ముక్తిలో లేక రామరాజ్యంలో అయితే ఎంతోమంది ఉంటారు కదా. అందరికీ జీవన్ముక్తి అయితే లభించి ఉంటుంది. మీరు క్షణంలో ముక్తి జీవన్ముక్తులను పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. పిల్లలుగా అయ్యి మమ్మా బాబా అని అంటారు. జీవన్ముక్తి అయితే లభిస్తుంది కదా. ప్రజలైతే లెక్కలేనంత మంది తయారవుతూ ఉంటారని అర్థం చేసుకోగలరు. రోజు రోజుకి ప్రభావం అయితే వెలువడాలి కదా. ఈ ధర్మస్థాపన జరగటం చాలా కష్టమైనది అని బాబా అంటున్నారు. వారైతే పైనుండి వచ్చి స్థాపన చేస్తారు. వారి వెనుక ఆ ధర్మంలోని వారంతా పైనుండి వస్తారు. ఇక్కడైతే ఒక్కొక్కరిని రాజభాగ్యం పొందేందుకు యోగ్యులుగా చేయవలసి ఉంటుంది. అర్హులుగా తయారు చేయటం తండ్రి పని.
ఎవరైతే ముక్తి జీవన్ముక్తులకు అర్హులుగా ఉండేవారో వారందరినీ మాయ అనర్హులుగా చేసేసింది. పంచతత్వాలు కూడా అనర్హంగా అయిపోయాయి. మళ్ళీ అర్హులుగా చేసేవారు తండ్రియే. ఇప్పుడు క్షణక్షణం మీ పురుషార్థం ఏదైతే కొనసాగుతుందో అది కల్పపూర్వం కూడా ఫలానా వారు ఇలా పురుషార్థం చేసి ఉంటారని భావించబడుతుంది. కొందరు ఆశ్చర్యపడినట్లు పారిపోతారు, వదిలి వెళ్ళిపోతారు. ప్రాక్టికల్గా చూస్తూ ఉంటారు. వినాశనం ముందు నిల్చుని ఉందని డ్రామానుసారంగా అందరూ కర్తవ్యంలోకి రావాలి. నరుడు ఒకటి కోరుకుంటే ఇంకొకటి జరిగింది, తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు అని అంటారు. వారు శాంతి ఏర్పడాలని కోరుకుంటారు. కానీ విధిని గూర్చి పిల్లలైన మీకు తెలుసు. మీరు సాక్షాత్కారం పొందారు. వినాశనం జరగరాదని వారు ఎంతగా తల బాదుకున్నా ఈ విధిలో మార్పు ఉండజాలదు. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. వారు ఏమి చేయగలరు? ఇది భగవంతుని పని అని వారంటారు. నశ కలిగిన స్మృతిలో ఉండేవారు మీలో కూడా చాలా కొద్దిమందే ఉన్నారు. అందరూ పరిపూర్ణంగా అయితే అవ్వలేదు. ఈ విధి లిఖితము మారజాలదని మీకు తెలుసు. అన్నము లేదు, మనుష్యులు ఉండేందుకు స్థానము లేదు, 3 అడుగుల నేల కూడా లభించదు. ఇది మీ ఈశ్వరీయ పరివారం. ఇక్కడ మాతాపితలు, వారి పిల్లలు ఉన్నారు. నేను పిల్లల ముందే ప్రత్యక్షమవుతాను, పిల్లలకు నేర్పిస్తానని తండ్రి అంటారు. మేము తండ్రి మతానుసారంగా నడుస్తామని పిల్లలు కూడా అంటారు. నేను పిల్లల సన్ముఖంలోకే వచ్చి మతాన్నిస్తానని తండ్రి కూడా అంటారు. పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకుంటే వదిలేయండి. ఇందులో పోట్లాడే విషయమేదీ లేదు. మేము తండ్రి పరిచయమును ఇస్తాము. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మరియు స్వదర్శన చక్రాన్ని స్మృతి చేసినట్లయితే చక్రవర్తి రాజులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. మన్మనాభవ మధ్యాజీభవ అర్థం కూడా ఇదే. తండ్రి పరిచయమును ఇవ్వండి. దీని ద్వారా రచయిత మరియు రచనల అనగా క్రియేటర్ మరియు క్రియేషన్ రహస్యాన్ని అర్థం చేసుకోగలరు. ముఖ్యమైన విషయం ఇదొక్కటే. గీతలో ముఖ్యమైన పొరపాటు ఇదొక్కటే. కళ్యాణకారినైన నేనే వచ్చి కళ్యాణం చెయ్యాలని తండ్రి అంటారు. శాస్త్రాల ద్వారా కళ్యాణం జరగదు. మీరు వారిని స్మృతి చేస్తారు, కానీ వారిని గురించి తెలియదు. తండ్రిని స్మృతి చెయ్యాలంటే వారి పరిచయం కూడా కావాలి కదా. వారు ఎక్కడ ఉంటారు? వస్తారా లేక రారా? తండ్రి వారసత్వాన్ని అయితే తప్పకుండా ఇక్కడ కొరకు ఇస్తారా లేక అక్కడ కొరకు ఇస్తారా? తండ్రి అయితే సన్ముఖంగా ఉండాలి కదా. మీరు శివరాత్రిని కూడా జరుపుకుంటారు. శివుడు పరంపిత, సుప్రీం ఫాదర్. వారు సర్వాత్మల తండ్రి. వారు రచయిత, కొత్త జ్ఞానమునిస్తారు. వారికి సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంత్యాలను గురించి తెలుసు. తాను ఉన్నతోన్నతులైన టీచర్. మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు. రాజయోగాన్ని నేర్పిస్తారు. మనుష్యులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. మాకు కూడా వారే నేర్పించారు. ఇప్పుడు మేము నేర్పిస్తున్నాము. గీతలో కూడా ప్రారంభంలో మరియు అంతిమంలో మన్మనాభవ మరియు మధ్యాజీభవ అని అన్నారు. వృక్షం మరియు డ్రామా జ్ఞానం కూడా బుద్ధిలో ఉంటుంది. విస్తారంగా అర్థం చేయించవలసి ఉంటుంది. క్లుప్తంగా తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి అను విషయం ఒక్కటే ఉంటుంది. ఇక్కడైతే ఒక్క విషయమే ఉంది. మనం విశ్వానికి అధిపతులుగా అవుతాము. ఇక్కడైతే ఒక్క విషయమే ఉంది. మనం విశ్వానికి అధిపతులుగా అవుతాము. విశ్వ కళ్యాణకారియే విశ్వాధిపతులుగా చేస్తారు, స్వర్గాధిపతులుగా చేస్తారు. అంతేకాని నరకాధిపతులుగా చెయ్యరు కదా. నరక రచయిత రావణుడని, స్వర్గానికి రచయిత తండ్రి అని ప్రపంచానికి తెలీదు. మృత్యువు ఎదురుగానే నిల్చుని ఉంది. ఇది అందరి వానప్రస్థావస్థ అని
నేను తిరిగి తీసుకు వెళ్లేందుకు వచ్చానని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, ఆత్మ మలినం నుండి శుద్ధంగా అయిపోతుంది, మళ్ళీ మిమ్ములను స్వర్గంలోకి పంపిస్తాను అని బాబా చెప్తున్నారు. ఈ నిశ్చయ బుద్ధితో ఎవరికైనా అర్థం చేయించాలే కానీ కేవలం చిలకలాగా పలకటం కాదు అని బాబా అంటున్నారు. నిశ్చయ బుద్ధి గలవారు ఏడవలసిన లేక దేహాభిమానంలోకి రావలసిన అవసరం ఉండదు. దేహాభిమానం చాలా అశుద్ధంగా చేసేస్తుంది. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వండి. శరీర నిర్వహణార్థం కర్మ చేయండి. వారైతే కర్మ సన్యాసులుగా అయిపోతారు. ఇక్కడైతే మీరు గృహస్థ వ్యవహారంలో ఉండాలి, పిల్లలను సంభాళించాలి. తండ్రిని మరియు చక్రాన్ని తెలుసుకోవటం అయితే చాలా సహజం. తండ్రికి ఎంతోమంది పిల్లలున్నారు. వారిలో కొందరు సుపుత్రులు, కొందరు కుపుత్రులు. పేరును అప్రతిష్టపాలు చేస్తారు, ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు. అలా వికారంలోకి వెళ్ళకండి అని బాబా చెప్తున్నారు. నా పిల్లలుగా అయ్యి ముఖాన్ని నల్లగా చేసుకుంటే కుల కలంకితులుగా అవుతారని తండ్రి అంటారు. నా పిల్లలుగా అయ్యి ముఖాన్ని నల్లగా చేసుకుంటే కుల కలంకితులుగా అవుతారని తండ్రి అంటారు. ఈ కామచితి కారణంగానే మీరు నల్లగా అయ్యారు. కామచితిలో అలా తగులబడరాదు అని బాబా చెప్తున్నారు. తేలికపాటి నశ కూడా ఉండరాదు. సన్యాసులు మొదలైన వారు తమ అనుచరులకు ఇలా చెప్పలేరు. వారు నిజానికి అనుచరులు కారు. తండ్రి అయితే అందరికీ సత్యమైన విషయాలను అర్థం చేయిస్తారు. తండ్రి నన్ను స్మృతి చేయండి అని అంటారు. బాబా, మీ మతంపై నడుస్తాము, మేము స్వర్గ వారసులుగా అవుతామని మీరు గ్యారంటీ ఇచ్చారు. మరి పిల్లలైన మీరు విషయ వికారాలనే గుంటలో పడవాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారు? పిల్లలైన మీరు ఎప్పుడైతే ఇలా అర్థం చేయిస్తారో అప్పుడు ఇటువంటి జ్ఞానాన్ని మేము ఎప్పుడు వినలేదు అని అంటారు. మందిరాలలోని ముఖ్యులను పెట్టుకోవాలి, చిత్రాలు తీసుకెళ్ళాలి. ఈ త్రిమూర్తి చిత్రము మనోభిరాముని చిత్రమే. పైన దేవీ వృక్షము ఉంది. దైవీ వృక్షం ఏదైతే గతించిపోయిందో దానిని చూపిస్తారు. ఇటువంటి సేవను ఎవరైనా చేసి చూపిస్తే వీరు అద్భుతం చేశారని బాబా మహిమ చేస్తారు. ఉదాహరణకి బాబా రమేష్ను మహిమ చేస్తారు కదా. విహంగ మార్గ సేవ కొరకు మంచి నమూనాను ప్రదర్శినిని కనుగొన్నారు. ఇక్కడ కూడా ప్రదర్శిని చేద్దాము. చిత్రాలైతే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ధార్మిక సమ్మేళనం జరుగుతుంది. వారు కూడా అందరూ ఒకటి కావాలనే అంటారు. దానికి అర్థమే లేదు. తండ్రి ఒక్కరే, మిగిలిన వారంతా సోదరీ సోదరులు. ఇది తండ్రి నుండి వారసత్వం పొందే విషయం. పరస్పరం కలిసి పాలు పంచదారలాగా ఎలా ఉండాలో ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ప్రదర్శిని అభివృద్ధి కొరకు యుక్తులు రచించాలి. ఎవరైతే సేవకు రుజువును చూపించారో వారు సిగ్గుపడాలి. 10 మంది కొత్తవారు వచ్చి 8-10 మంది చనిపోతే, అనగా జ్ఞాన మార్గాన్ని వదిలి వెళ్ళిపోతే దానివల్ల లాభమేముంది? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता और बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఏడవరాదు లేక దేహాభిమానంలోకి రాకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ ఏడవరాదు లేక దేహాభిమానంలోకి రాకూడదు. రెండో పాయింట్, శ్రీమతమును అనుసరించి మీ కళ్యాణమును, ఇతరుల కళ్యాణమును చెయ్యాలి.
సుపుత్రులై తండ్రి పేరును ప్రఖ్యాతం చేయాలి. సుపుత్రులై తండ్రి పేరును ప్రఖ్యాతం చేయాలి. వరదానము: వ్యర్థ సంకల్పాలను సమర్థంలోకి పరివర్తన చేసి సహయోగిగా అయ్యే సమర్థ ఆత్మభవ. వ్యర్థ సంకల్పాలను సమర్థంలోకి పరివర్తన చేసి సహయోగిగా అయ్యే సమర్థ ఆత్మభవ. వివరణ: చాలామంది పిల్లలు నా పాత్ర అంత గొప్పదిగా కనిపించటం లేదు, యోగమైతే కుదరటం లేదు, అశరీరిగా అవ్వలేకపోతున్నాను అని అనుకుంటారు. వీటిని వ్యర్థ సంకల్పాలు అని అంటారు. ఈ సంకల్పాలను పరివర్తన చేసుకుని స్మృతి చేయటం నా స్వధర్మము. నేనే కల్పకల్పము సహజయోగిగా అయ్యాను, నేను యోగిగా అవ్వకుంటే ఇంకెవరు అవుతారు అని సమర్థ సంకల్పాలు చేయండి. అంతేగాని ఏం చేసేది, నా శరీరం నడవటం లేదు, ఈ పాత శరీరం దేనికి పనికి రావటం లేదు అని ఎప్పుడూ అనుకోకండి. వాహ్ వాహ్ అనే సంకల్పాలు చేయండి. ఈ అంతిమ శరీరం యొక్క అద్భుతాన్ని మహిమ చేయండి. అప్పుడు మీ శరీరానికి సమర్థత వచ్చేస్తుంది. స్లోగన్: శుభ భావనల శక్తి ఇతరుల వ్యర్థ భావనలను కూడా పరివర్తన చేయగలదు. శుభ భావనల శక్తి ఇతరుల వ్యర్థ భావనలను కూడా పరివర్తన చేయగలదు. ఓం శాంతి.